ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగ పెన్షన్ శాఖ మంత్రి జన్మదిన వేడుకలు మెట్పల్లి పట్టణంలో ఘనంగా ఎండీ షాకీర్ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మెట్పల్లిలో ఉన్న హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమంలో మహిళా మండలి అంగన్వాడీ సెంటర్లో కేక్ కటింగ్ జరిపారు. సోనియా గాంధీ సమైక్య సంఘం అధ్యక్షులు అరిసెల మాధవి, మాజీ అధ్యక్షులు పట్ల రావణ్య, స్వప్న, నరసమ్మ, హసీనా, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో పంపిణీ కార్యక్రమంలో ఆర్పి వాణిశ్రీ, ఇస్మాయిల్ ఖాన్, కాలింబేగ్, రహీం, ఎహ్సాన్, చాంద్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఎండీ షాకీర్ కోరుట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల పేదల ఆశ జ్యోతి జగిత్యాల జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్న వారు వారి ఆరోగ్యం సంక్షేమంగా ఉంటారని, వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారని, రాష్ట్రంలో ఎన్నో ఉన్నతమైన పదవుల్లో చేరాలని భగవంతుని కోరారు. అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లాని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని ఈ సందర్భంగా ఎండీ షాకీర్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్మికుల సంక్షేమ రథసారథి, జగిత్యాల జిల్లా ముద్దు బిడ్డ, జగిత్యాల జిల్లాకు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న అడ్లూరి లక్ష్మణ్ గారి జన్మదిన వేడుకలు మెట్పల్లి పట్టణంలో ఘనంగా మేము జరుపుకున్నాం. సోనియా గాంధీ సమైక్య సంఘంలో మా సోదరులు, సమైక్య సంఘము సోదరులు, మా అక్క చెల్లెలందరూ కేకు కట్ చేసి, అలాగే మెట్పల్లి పట్టణంలో ఆసుపత్రులలో పొద్దుగా నుండి అన్ని ఆసుపత్రులలో పండ్ల పంపిణీ కార్యక్రమము, సమైక్య సంఘాలలో కేక్ కటింగు ఇది చేస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ గారు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిండ్రు. మా 12వ వార్డు పూడి గుడిసెలు ఎట్లున్నారో వారు కూడా అదే ఇంటి పూడి గుడిసె నుండి వచ్చిండ్రు. వాళ్ళు ఇవాళ రాష్ట్ర మంత్రులైన మా బాధలు సాధనలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఎలక్షన్లలో ఆయన అండంగా ఉంటా అని మా అక్క చెల్లెళ్ళందరికీ హామీ ఇచ్చిండు. అలాగే ఉంటాము. అందరము జన్మదిన మేము వేడుకలు చేసుకున్నాము. వారు, వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ, వారి పిల్లలు సుఖ సంతోషంగా ఉండాలి. దేవుడు ఆయనకు ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలి. మా మెట్పల్లి పట్టణానికి, జగిత్యాలకు ఆయన ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని భగవంతుని కోరుతున్నాను. జై భారత్, జై కాంగ్రెస్.